Hi, welcome to Yoga Sutra. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత చతు అంగ ఆసనము. ఈ ఆసనము మనము పడుకొని చేసే ఆసనాలలో ఒకటి. ఈ ఆసనము చాలా ఈజీ ఆసనము, రిలాక్సింగ్ ఆసనము. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఆసనము బాగా చేయగలుగుతారు. నడుముకి కాళ్ళ కండరాలకి చాలా రిలాక్సేషన్ని తెచ్చే ఈ ఆసనము చాలా మంచిది. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. వీపుని నిటారుగా చేసి కూర్చోండి. కొంత సమయం పాటు మనము వజ్రాసనంలో కూర్చుందాము. ఇలా ఎడమ చేతిని మనము జ్ఞానముద్రలో పెట్టేసి కుడి చేతిని మనము నాసిక ముద్రలో తీసుకెళ్దాము. నాసిక ముద్రలో తీసుకెళ్ళి ఇప్పుడు మనము నాడీ శోధన ప్రాణాయామం చేద్దాము. ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో శ్వాసని వదలండి. కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేయాలి. ఇలా మనము కొన్నిసార్లు శ్వాస తీసుకుంటూ శ్వాసని వదులుతూ ఉండాలి. అయితే ఎటువంటి నాయిస్ చేయకుండా సైలెంట్గా ఇలా బ్రీత్ చేద్దాము. ఇలా ప్రాణాయామం చేసి కళ్ళని మూసివేయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా గమనించి ఇప్పుడు మనము వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని పాదాలని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి పెట్టాలి. మోకాల కింద కాళ్ళ మడమలు ఉండేలాగా చూసి ఈ పొట్ట ప్రాంతంలో ఉండే కండరాలని లోపలికి బిగించాలి. ఈ విధంగా మనము మన కండరం ఉండేలాగా చూడాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మన కుడి పాదాన్ని ఇలా ఎడమ తొడపై పెట్టేయండి. పాదాన్ని తొడపై తెచ్చి పెట్టాలి. అలా పెట్టేసి కొంత సమయం పాటు ఇక్కడ ఉండి ఎలా అనిపిస్తుందో గమనించండి.
దాని తర్వాత 2 మోకాళ్ళని మనము ఇలా కుడి వైపు చేద్దాము. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. తలని ఎడమ వైపు చేద్దాము. నెమ్మదిగా ఈ యొక్క ఎడమ పాదాన్ని పుష్ చేస్తూ మన ఎడమ మోకాలు కిందికి వచ్చేలాగా మ్యాట్కి తగిలేలాగా చూడాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత మనము పాదాలని ఇదే విధంగా పెట్టేసి 2 పాదాలని ఇలా ఆపోజిట్ వైపు తీసుకెళ్ళాలి. పాదాలని ఈ విధంగా పెట్టడాన్ని చతు అంగ ఆసనం అని అంటాము. ఈ విధంగా ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము పర్వత చతు అంగ ఆసనం అని అనవచ్చు. ఈ యొక్క పృష్ఠభాగం వెనకాల మనకు స్ట్రెచ్ తెలిసి వస్తుంది. అయితే ఇక్కడ పాదము ఇలా జారిపోయే ఛాన్స్ చాలా ఉంది. జారిపోకుండా తొడపై అలానే ప్రెస్ చేయాలి. కళ్ళని మూసి మనకు ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత నెమ్మదిగా సూటిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఎడమ పాదాన్ని ఇలా కుడి తొడపై పెట్టేసి ఉండాలి. కావాలంటే చేతులతో ఇలా పట్టుకోవచ్చు. నెమ్మదిగా మనము 2 కాళ్ళని ఎడమ వైపు చేద్దాము. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ అలా కొంత సమయం పాటు తర్వాత నెమ్మదిగా మనము కాళ్ళని పర్వత ఆసనలో తీసుకెళ్ళాలి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కుడి పాదాన్ని కుడి పృష్ఠభాగం కంటే ముందు తెచ్చిపెట్టేసి ఈ విధంగా కాళ్ళని ట్విస్ట్ చేయాలి. అయితే కావాలంటే మనము కుడి చేతితో ఇలా మోకాల్ని కొద్దిగా పట్టుకోవచ్చు. ఇక్కడ మన పాదము తొడపై ప్రెస్ చేయాలి. పృష్ఠభాగంలో ఎలా అనిపిస్తుందో తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ యొక్క ఆసనము చాలా ఈజీగా ఉంది కాబట్టి ఇలాంటి ఆసనాలు మనము ఎక్కువ సమయం పాటు చేయాలి. అలా చేయడం వలన కాళ్ళల్లో తొడలలో ఎటువంటి నొప్పులు ఉన్నా అవన్నీ తగ్గిపోతాయి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. బయటికి వచ్చి 2 కాళ్ళని ఇలా కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడి చేయాలి. దాని తర్వాత నెమ్మదిగా మనము కాళ్ళని సూటిగా చేస్తూ పొట్ట కండరాలపై చేతులని పెట్టి ఇక్కడ రిలాక్స్ అవుదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు పర్వత చతు అంగ ఆసనము. ఈ ఆసనము వీపుపై పడుకొని చేసే ఆసనాలలో ఒకటి.
కాబట్టి ఈ ఆసనం చేసే ముందు మనము ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం చేసిన తర్వాత ఈ ఆసనం చేద్దాము. వీపుని నిటారుగా పెట్టేసి మనము సుఖాసనంలో లేదా వజ్రాసనంలో కూర్చోవచ్చు. అలా కూర్చొని ఒక చేతిని ఇలా జ్ఞానముద్రలో పెట్టేసి ఇంకో చేతిని మనము ఇలా నాసిక ముద్రలో తెచ్చిపెట్టాలి. ఇలా నాసిక ముద్రలో తెచ్చిపెట్టిన చేతిని, కుడి చేతిని ఇలా ముక్కు దగ్గర తీసుకెళ్ళండి. బొటన వేలుతో ముక్కు కుడి భాగాన్ని క్లోజ్ చేసి ఎడమ భాగం నుంచి మనము శ్వాస తీసుకోవాలి. ఎడమ భాగం క్లోజ్ చేసి కుడి భాగంతో శ్వాసని వదిలేయండి. కుడి భాగంతో శ్వాస తీసుకొని ఎడమ భాగంతో వదిలేయాలి. ఈ విధంగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి శ్వాస తీసుకుంటూ ఉండాలి. అయితే శ్వాస తీసుకున్నప్పుడు చాలా నిదానంగా తీసుకోవాలి. ప్రతి ఒక్క ఉశ్వాస 5 సెకండ్లు లేదా ఎక్కువగా తీసుకోవడము. నిశ్వాస అంటే శ్వాస వదిలేటప్పుడు కూడా అదే విధంగా మనము చాలా నెమ్మదిగా శ్వాసని వదిలేయాలి. ఈ శ్వాస తీసుకొని వదిలేతున్నప్పుడు మనము చాలా నిర్మలంగా ఉండాలి. ఆలోచనలని అటు ఇటు పెట్టకుండా మనము ఇప్పుడు ఎలా అనిపిస్తుందో అనే దానిపై కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ యొక్క నాడీ శోధన ప్రాణాయామాన్ని చేయాలి. అలా చేసి చేతిని కిందికి తీసుకొని రండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ శ్వాస తీసుకున్నప్పుడు వదిలేసినప్పుడు మనము తొందరగా శ్వాస తీసుకోవడము లేదా సౌండ్ చేస్తూ శ్వాస తీసుకోవడము వదలడము చేయకూడదు. చాలా సైలెంట్గా శ్వాసని తీసుకోవాలి, సైలెంట్గా శ్వాసని వదిలేయాలి. దాని తర్వాత నెమ్మదిగా మనము కళ్ళని ఓపెన్ చేయకుండా వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకొని మోకాళ్ళని ఫోల్డ్ చేసి పెట్టండి. మోకాళ్ళని ఫోల్డ్ చేసి పెట్టి ఇక్కడ మన వీపు నిటారుగా ఉందా లేదా చూడాలి. వీపులో ఎటువంటి వంపు అనేది రాకూడదు. పాదాలని కింద ప్రెస్ చేస్తూ కావాలంటే కాళ్ళ వేళ్ళని కొంచెం పైకి చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా కుడి పాదాన్ని ఎడమ తొడపై ప్రెస్ చేయండి. ఇలా కుడి పాదాన్ని ఎడమ తొడపై ప్రెస్ చేసినప్పుడు ఆ ఎడమ పాదాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళాలి.
ఒకవేళ అలా తీసుకెళ్ళకపోతే మనకు ఈ ఆసనం చేయడానికి కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. కుడి పాదం మొత్తము ఎడమ తొడపై గట్టిగా ప్రెస్ చేసేలాగా పెట్టాలి. ఆ యొక్క కుడి మోకాలు మన పొట్టపై వచ్చేలాగా చూస్తున్నాము. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ 2 పాదాలని ప్రెస్ చేస్తూ ఉండాలి. దీని తర్వాత మనము 2 కాళ్ళని కుడివైపు చేద్దాము. ఈ విధంగా కుడివైపు చేసినప్పుడు ఆ కుడి పాదము ఎడమ తొడపై ప్రెస్ అయి ఉంది. ఇది నార్మల్గా చేసే చతురంగ ఆసనము. ఇక్కడ మనకు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దీని తర్వాత మనము పర్వత చతురంగ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనంలో కొంత సమయం పాటు అలానే రిలాక్స్ అవుతూ ఉండాలి. పాదాలని అక్కడే ప్రెస్ చేస్తూ పైకి వచ్చేసేయండి. దాని తర్వాత ఇప్పుడు ఈ 2 కాళ్ళని మనము ఆపోజిట్ వైపు తీసుకెళ్తున్నాము. అందుకే దీన్ని పర్వత ఆసనం అని అంటున్నాము. పర్వతంగా కాళ్ళని తిప్పండి. ఇలా పర్వతంగా కాళ్ళని తిప్పినప్పుడు తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ముఖ్యంగా కుడి పృష్ఠ భాగము కుడి తొడ వైపు స్ట్రెచ్ బాగా అనిపిస్తుంది. అయితే వెన్నుముకలో కూడా మనకు ఇక్కడ స్ట్రెచ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ వెన్నుముకలో పెయిన్ రాకుండా చూడడానికి పొట్ట కండరాలని, ముఖ్యంగా పుత్తి కడుపులో ఉండే కండరాలను ఎప్పుడైతే స్క్వీజ్ చేస్తామో అప్పుడు మనకు ఈ ఆసనము బాగా అనిపించడము, ఈ ఆసనం చేసేటప్పుడు వీపులో పెయిన్ అవ్వకుండా ఉంటుంది. కొంత సమయం పాటు ఇక్కడ కళ్ళని మూసివేసి ఇలానే మనము ఆసనంలో ఉండాలి. ఇలాంటి ఈజీ ఆసనాలు చేసేటప్పుడు ఎక్కువ సమయం పాటు ఆసనం చేయడము అలాంటివి చేస్తూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయండి. కాళ్ళని మార్చుతాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త చతురంగ ఆసనం. ఈ ఆసనం చేయడం వల్ల లోవర్ బ్యాక్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే నడుం కండరాలకు చాలా మంచిది. నడుం కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. తొడ కండరాలకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాళ్ళ కండరాల్లో రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరిగి కాళ్ళ కండరాలు బాగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయి. కాళ్ళని మార్చి ఎడమ పాదాన్ని మనము కుడి తొడపై పెట్టేసేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ 2 కాళ్ళని మనము ఎడమ వైపు చేద్దాము. తొడలలో నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ పాదాన్ని తొడపై ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన తొడ కండరాలలో, నడుము కండరాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీని తర్వాత నెమ్మదిగా మనం సెంటర్కి వచ్చేసి ఆపోజిట్ వైపు కాళ్ళని తీసుకెళ్దాము. ఇలా ఆపోజిట్ వైపు కాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కావాలంటే మన కుడి చేతితో ఆ ఎడమ పై చేతిని పెట్టండి. ఇక్కడ పాదం వెళ్ళి తొడపై ప్రెస్ అవుతుంది. ఇది నార్మల్గా శుచిరంధ్రాసనము లాంటి ఆసనము కాదు. శుచిరంధ్రాసనంలో కాళ్ళని మనము వేరేలాగా పెడతాము. ఇక్కడ మనము పాదాన్ని వేరేలాగా పెడుతున్నాము. శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. అలా చేసి నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయండి. కాళ్ళని సూటిగా చేద్దాము. అలా కాళ్ళని సూటిగా చేసి కాళ్ళని రిలాక్స్ అవ్వడానికి సూటిగా చేసి మనము కళ్ళని మూసుకొని పడుకుందాము. శవాసనంలో ఇక్కడ రిలాక్స్ అవ్వాలి.
ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, నడుం భాగంలో ఉన్న కండరాలు, అలాగే లోయర్ బ్యాక్ ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా ఈజీ ఆసనము. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఎవరికైతే బ్యాక్ పెయిన్ చాలా ఉంటుందో, స్లిప్ డిస్క్ ఉండడము, లేదా వీపులో వెన్నుముకలో స్వెల్లింగ్ ఉండడము, అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయరాదు. అలానే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇలా పొట్టపై ప్రెషర్ ఇక్కడ పడుతుంది కాబట్టి ఇలాంటి ఆసనాలు చేయరాదు. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త చతువంగ ఆసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.